అసెంబ్లీలో ఆంధ్ర రాష్ట్ర మహిళలకి ఘోర అవమానం జరిగిందండి. నేనైతే ఇంత దారుణంగా వాళ్ళు మాట్లాడతారని నేను ఊహించలేదు, అవసరం కూడా లేదు. ఎంత హేళనగా మాట్లాడుతున్నారంటే, మాట్లాడింది సాక్షాత్తు ఒక మహిళ ఎమ్మెల్యేనా మంత్రి, ఆమె ఎవడో తెలియదు, 3DPనా జనసేనో తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఆమెని. ఎంత దారుణంగా మాట్లాడిందంటే, మామూలుగా మనం చూస్తామండి బస్సులో, నేను చిన్నప్పుడు బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు నేను చూసేవాడిని, ఇప్పుడు అట్లే రాసి ఉంటలేదు నాకు తెలీదు. మహిళలకు కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చొనిద్దాం, మహిళల్ని గౌరవిద్దాం అని చెప్పేసి బస్సులో కూడా రాసేవాళ్ళు. మరి ఇప్పుడు రాసినారు లేదా? ఆర్టీసీ బస్సులో నేను ట్రావెల్ చేసి చాలా సంవత్సరాలు అయింది. సో ఆ ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితమని ఎలక్షన్స్ ముందు ఊదరగొట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఆ శాసన మండలి సభ్యురాలా లేకపోతే ఎమ్మెల్యేనా మినిస్టర్ ఆమె నాకు తెలీదు, మీకు తెలిస్తే కింద పేరు రాయండి, ఆమె ఇచ్చిన సమాధానం చూస్తే ఫ్యూజులు ఎగురుతాయండి. అంటే ఎంత దారుణంగా మాట్లాడుతుందో ఒకసారి వినండి, తర్వాత మనం చెప్పాల్సింది మనం చెప్తాం. ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్ గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా, కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. ఆ సదరు ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీయా మంత్రి ఆవిడే నేను అడుగుతున్నాను. ఆంధ్ర రాష్ట్ర మహిళలంటే మీకు అంత చిన్న చూపా? వాళ్ళు ఏమన్నా మీ దగ్గరకు వచ్చి ముష్టెత్తుకున్నారా? మాకు ఉచిత బస్సు ప్రయాణం మాకు కల్పించండి అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి ముష్టెత్తుకున్నారా? అడుక్కున్నారా? చిప్ప చేత పట్టుకొని వచ్చేసి ఏమన్నా మీ కాళ్ళ దగ్గర దేహి అని వాళ్ళు అడుక్కున్నారా? ఆంధ్ర రాష్ట్ర మహిళలు మీరు ఓట్లు అడుక్కోవడానికి వెళ్ళి మీరు తాయిలాలు ఇచ్చి మీరు మోసం చేసింది మీరు. సిగ్గుండాల కొంచెమైనా తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి చెప్తున్నాను. మీరు పోయి మోసం చేసి మీరు ప్రజల్ని మభ్యపెట్టి ఉచిత బస్సు ఎందుకు ప్రకటించలేదు? ఈ బడ్జెట్లో ఎందుకు ఉచిత బస్సు కోసం డబ్బులు కేటాయించలేదు? జిల్లా దాటకూడదంట, ఎక్కడా జిల్లా దాటకూడదనే మాటే లేదండి. నేను 1 కాదు 2 కాదు 3 వీడియోలు చూపిస్తాను. ఆ తర్వాత కూడా వాళ్ళు అట్లే మాట్లాడగలరా? ఒక్కసారి వాళ్ళనే ప్రశ్నిద్దాం మనం. ఫస్ట్ చంద్రబాబు, నేను ఫలానా ఊరికి పనికి పోతున్నా, చంద్రన్న ఇచ్చిన హక్కు అంటే బస్సులో టికెట్టు అసలు కండక్టర్ టికెట్ కొట్టకూడదు. నేను ఫలానా ఊరికి నా పుట్టింటికి పోతానంటే చంద్రన్న చెప్పాడు, ఇచ్చిన హక్కు నాకు, చంద్రన్న ఇచ్చిన హక్కు ఇది, టికెట్ కొట్టొద్దంటే కొట్టకూడదంట. జిల్లా దాటి పెళ్ళిళ్ళు చేసుకోకండి, జిల్లాలు దాటి పెళ్ళిళ్ళు చేసుకుంటే మీ పుట్టింటికి పోవడానికి మీరు అర్హులు కాదు, మీ జిల్లాలో మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటేనే మీ పుట్టిల్లు ఆ జిల్లాలో ఉంటేనే మీరు ఆ జిల్లాలోనే ఫ్రీగా బస్సులో పోవడానికి మీరు అర్హులు. ఇవన్నీ ఆ రోజు చంద్రబాబు చెప్పినాడా? సరే, ఆ జిల్లా వరకైనా ఏది ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, అతి లేదు, గతి లేదు. జిల్లాలు దాటి కూడా పోవచ్చు అనే దానికి నేను ఆధారం చూపిస్తాను ఉన్నాయండి. జనసేన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని ఈరోజు మాట్లాడుతున్న ఆ మండలిలో మాట్లాడుతున్న ఆ మహిళనే అడుగుతున్నా, తిరుపతి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, కాణిపాకం, కాళహస్తి ఒక జిల్లాలో ఉన్నాయా? ఒక రాష్ట్రంలో ఉన్నాయా? చెప్పమ్మా. మా రాష్ట్ర మహిళల్ని అవమానించే ముందు నువ్వు చెప్పు. ఎందుకు అడ్వర్టైజ్మెంట్లు మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. చూశారు కదండి, ఇంతకంటే మోసం ఉంటుందా? ఇంతకంటే దరిద్రం ఉంటుందా? ఇంతకంటే దౌర్జన్యం ఉంటుందా? ఇప్పుడు ఏదో ఆంధ్ర రాష్ట్ర మహిళలు వచ్చి వాళ్ళు ముష్టెత్తుకొని చిప్ప తెచ్చుకొని వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మంత్రి దగ్గరకో ఆ ఎమ్మెల్సీ దగ్గరకో ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కాళ్ళు గడ్డాలు పట్టుకొని ప్లీజ్ అమ్మా అని అడుక్కుంటే పోండి మాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా అని చెప్పడానికి వాళ్ళకు ఉంటుంది. మీరు పోయినారు ఓట్లు అడుక్కోవడానికి, ముష్టెత్తుకోవడానికి మీరు పోయినారు ప్రజల దగ్గరికి. పోయినప్పుడు మీరు చెప్పినారు చంద్రన్న నాకు ఇచ్చిన హక్కు చెప్పమని చెప్పేసి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందనే సామెత ఊరికే గుట్టలేదండి నాయన. ఓన్లీ మహిళల కంటే ఇంకా కొడుకు చూడండి, ఇది హైలైట్కే హైలైట్, కామెడీకే కామెడీ. ఒకసారి చూడండి. నా పేరు గణేష్ అన్న, మాది కడప జిల్లా. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా అన్నారు కదా, అది విద్యార్థులకు కూడా కల్పిస్తే బాగుంటుందన్న. అది ఆల్రెడీ నేను హామీ ఇచ్చా కదా, విద్యార్థులందరికీ ఉచిత బస్ సర్వీస్ అనేది నేను ఆల్రెడీ హామీ ఇచ్చా. అది మేము మేనిఫెస్టోలో పెడతాం. అది ఆల్రెడీ చెప్పాను. మంచి సలహాది ఒక యువత మీటింగ్ లోనే ఐడియా వచ్చింది. అది తప్పనిసరిగా చేస్తాం. ఇక డౌట్ అవసరం. తప్పనిసరిగా చేస్తారంటే డౌటే అవసరం లేదంట. మింగను మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె. ఫస్ట్ చెప్పిన ఆడవాళ్లకు దిక్కులేదు కానీ మళ్ళా పిల్లలకి స్టూడెంట్స్ కూడా ఉచిత బస్సు అంట. అయిపోయింది, నిరుద్యోగ భృతి అయిపోయింది, ఉద్యోగాల కల్పన అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బస్సులు. సిగ్గుండాలండి ప్రజలకు చెప్పి మోసం చేయడానికి. సిగ్గు, శరం, మానం, మర్యాద ఉండాలా. నాకు బాధ అనిపించేది ఏంటంటే, మేము చేయలేకపోతున్నాం అంటే వేరు, కానీ పొగరుతో కొవ్వుతో ఇలా మాట్లాడడం కరెక్టా అండి? అంటే ఎవరో ముష్టెత్తుకుంటున్నట్లు, ఆంధ్రప్రదేశ్ మహిళలంతా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ముష్టెత్తుకుంటున్నట్టు వీళ్ళు చెప్పినారా ప్రజలకి? ప్రజలు వీళ్ళని అడిగినారా?
వాళ్ళు అడిగిన దాన్నే కదా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అట్లా కూడా ప్రశ్నించకూడదంట. ప్రశ్నిస్తే వాళ్ళ కోపం వస్తుందంట. ఆ మహిళకి కోపం వచ్చిందంట. అందుకు చెప్తాందంట, క్లారిటీ ఇస్తుందంట. జిల్లా నుంచి జిల్లాకు కాదు, ఆ జిల్లాలో మాత్రమే ప్రయాణం అని. ఏం పుట్టిల్లు బెట్టినిల్లు ఒకే జిల్లాలో ఉండాలని ఏమన్నా రూల్ ఉందే? రాజ్యాంగంలో రాసిందే, ఎర్రబుక్ రాజ్యాంగంలో రాసిందే. చంద్రబాబు అన్నాడు, నీ పుట్టింటికి పోవాలంటే నేను పర్మిషన్ ఇస్తున్నా, చంద్రన్న ఇచ్చిన అధికారం ఇది, నాకు చంద్రన్న కల్పించిన సౌకర్యం ఇది అని చెప్పేసి డ్రైవర్కు కండక్టర్కు చెప్తే ఆల్ హోల్స్ మూసుకోవాలి వాళ్ళు అన్నట్లు చెప్పినాడు చంద్రబాబు. ఇప్పుడు బస్సు ఎక్కి మహిళలంతా అదే చెప్పండి. ఎవరు టికెట్లు డబ్బులు పెట్టదు టికెట్లకి, చంద్రన్న ఇచ్చిన హక్కు అని చెప్పండి. తర్వాత సంగతి తర్వాత. కండక్టర్లు డ్రైవర్లు ఎక్కువ మాట్లాడితే బస్సును ఆపండి, ఘొరావు చేయండి, అక్కడే మీరు నిలబడండి, ధర్నాలు చేయండి, స్ట్రైకులు చేయండి, బస్సుల ముందర పడుకోండి. అప్పుడు తెలిసి వస్తుంది, గవర్నమెంట్కి బుద్ధి వస్తుంది. అట్టా చేయకనే మళ్ళీ ఎవరన్నా మహిళలు పోయి బస్సు కడ్డంగా నిలబడి అనుకో, ఎర్రబుక్ రాజ్యాంగం బయటకు తీసి వాళ్ళని కూడా జైల్లో పెడతారు. ఒక కేసు పెట్టరు మళ్ళీ వాళ్ళ మీద. అప్పుడు మాత్రం అన్ని జిల్లాల్లో కేసులు పెడతారు. బస్సు ప్రయాణం అన్ని జిల్లాల్లో ఉచితం కాదు, కానీ కేసులు మాత్రం 17 జిల్లాల 25 జిల్లాల ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాల్లో కేసులు. ఎర్రబుక్ రాజ్యాంగం అట్లా నడుస్తుంది. స్టూడెంట్స్ మీకు ఉచిత బస్సు కావాలన్నా మహిళలకి ఇస్తా ఉండేదానికి దిక్కులేదు నాయన, మీకు కూడా వాళ్ళేం చెప్తారు. ఇనే వాళ్ళు ఉంటే ఈగ విమానం తోలుతుందని చెప్తారు. ఏం నారా లోకేష్ మళ్ళా దేశభక్తితో పెద్ద ఎత్తున నినాదాలు చేయడానికి ఆదివారం మళ్ళా దుబాయ్ పోతున్నావా?